బుడమేరు పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. గండ్లు పూడ్చినా వర్షం పడుతుండటంతో భయం నెలకొంది. మళ్లీ గండ్లు పడతాయని జనం భయపడుతున్నారు. బుడమేరు దిగువ ప్రాంతంలో భయానక వాతావరణం కనిపిస్తోంది. దిగువ ప్రాంతాల్లో బుడమేరు పొంగి ప్రవహిస్తుండటంతో వేలాది ఎకరాల్లో పంట మునిగిపోయింది. పలు గ్రామాలు జలమయమయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి బుడమేరుకు మళ్లీ పిడుగులాంటి వార్తనే చెప్పొచ్చు. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో మళ్లీ రెడ్ అలర్ట్ ను ప్రకటించారు అధికారులు. గండ్లు పూడ్చినా వర్షం పడుతుండటంతో అక్కడ భయం వాతావరణం కనిపిస్తోంది. మళ్లీ గండ్లు పడతాయని జనం భయపడిపోతున్నారు. బుడమేరు దిగువ ప్రాంతంలో భయానక వాతావరణం కనిపిస్తోంది. దిగువ ప్రాంతాల్లో బుడమేరు పొంగి ప్రవహిస్తుండటంతో వేలాది ఎకరాలు ఇప్పటికే పంట మునిగిపోయింది. పలు గ్రామాలు జలమయంగా మారాయి. ఇదే అంశంపై మరింత సమాచారం బుడమేరు నుంచి మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ఝాన్సీ రాణి, బుడమేరు నీటి ప్రవాహం దిగువ బుడమేరులో తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతం మొత్తం కూడా అధికార యంత్రాంగం ప్రభుత్వం అంతా కూడా అటు విజయవాడ నగరం, సింగనగరం, పాయకాపురం ప్రాంతాలను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం వల్ల ఈ దిగువ బుడమేరు అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఇక్కడ మనం కేసరపల్లి సమీపంలో చూస్తే ఇదంతా చూస్తే సముద్రాన్ని తలపిస్తున్నటువంటి బుడమేరు నీటి ప్రవాహాన్ని చూడొచ్చు. ఇక్కడ దాదాపు 10 నుంచి 15 అడుగుల మేర లోతుగా ఉండేటటువంటి ప్రాంతం ఇది. ఇదంతా కూడా పొలాలు, అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా పొలాలు, అదేవిధంగా మిగతా పంటలతో కూడా వేసున్నటువంటి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 10-15 అడుగుల మేర వరద నీరు, మొత్తం బుడమేరు నీరు అంతా ఇదంతా కూడా బుడమేరు నీటి ప్రవాహానికి అంతా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. పక్కన చూస్తే అక్కడ పెద్ద గండి కూడా కొట్టేసినటువంటి వాతావరణాన్ని అక్కడ మనం చూడొచ్చు. మొత్తం ఆ గండికి కూడా ఎంత పెద్ద గండి, మొత్తం ఆ కట్టకి మొత్తం గండి పడి మొత్తం బుడమేరు అంతా కూడా పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితి ఉంది. దాని పక్కన మొక్కజొన్న చేను వేశారు. ఆ మొక్కజొన్న చేను కూడా పూర్తిగా గడిచిన 9 రోజులుగా మొక్కజొన్న చేను కూడా పూర్తి స్థాయిలో నీళ్ల మధ్య ఈ రోజే కొంచెం పైకి కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. మొత్తం కూడా గడిచిన వారం రోజులుగా ఆ ప్రాంతంలో వేసినటువంటి వరి పంట, అదేవిధంగా మొక్కజొన్న, మిగతా వాణిజ్య పంటలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నీళ్లలోనే కుళ్ళిపోయి మొత్తం ఏ విధంగానూ పనికిరానటువంటి పరిస్థితికి చేరుకున్నటువంటి వాతావరణం ఉంది. మొత్తం మీద ఈ మొత్తం అటు ఏకొండూరు దగ్గర మొదలైనటువంటి బుడమేరు నీటి ప్రవాహం విజయవాడ మీదుగా మొత్తం విజయవాడ, సింగనగర్ అదంతా కూడా ముంపును గురైంది. ఆ ప్రాంతం అంతా కూడా ఇంకా నీళ్లను నుంచి ఆ ప్రాంతం అంతా కూడా ఇంకా బయటికి రాలేదు. అయితే దిగువ బుడమేరులో అక్కడ నుంచి పొంగి ప్రవహిస్తున్నటువంటి ఈ వరద దిగువ బుడమేరులో మొత్తం ఇటు కేసరపల్లి, అదేవిధంగా ఉంగుటూరు, ఇటు మీదుగా పూర్తిగా నందివాడ మండలం మీదకి వెళ్ళి కొల్లేరులో కలవాలి. ఈ ప్రాంతంలో చాలా గ్రామాల్లోకి బుడమేరు నీటి ప్రవాహం వచ్చి చేరింది. అయితే ఆ ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేయించే ప్రక్రియ చేపట్టినప్పుడు కూడా ఆ ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు. ఆ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరగాల్సి ఉన్నప్పుడు కూడా ఎక్కువ అధికార యంత్రాంగం కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మిగతా మంత్రులు, అధికార యంత్రాంగం అంతా కూడా విజయవాడ మీదే కాన్సన్ట్రేట్ చేయటం వల్ల ఈ దిగువ బుడమేరులో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎంత సీరియస్నెస్ ఉన్నటువంటి ఈ ప్రాంతం పైన కూడా దృష్టి సారించాలి. ఈ ప్రాంతం కూడా సహాయ పునరావాస కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలని చెప్పేసి ఈ ప్రాంతవాసులంతా కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పంటలైతే నష్టపోయాయో పంటల మీద సర్వే జరుగుతూ ఉంది, ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. దెబ్బతిన్న ప్రతి ఎకరాకి కూడా నష్టపరిహారం వచ్చేలాగా ప్రభుత్వం చేపడతానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఎన్యూమరేషన్ కూడా ప్రతి పంటకి కూడా పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ జరిగి నష్టపరిహారం అందేలాగా కావాలని చెప్పేసి రైతాంగం అంతా కోరుకుంటా ఉంది. అదేవిధంగా ఆయా పంటలు మళ్ళీ తిరిగి వేయడానికి కావాల్సిన సబ్సిడీ పైన విత్తనాలు, సబ్సిడీ పైన ఎరువులు, పురుగు మందులతో పాటు పంట రుణాలు కూడా ఇవ్వాలని చెప్పేసి రైతాంగం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ దిగువ బుడమేరులో వరద తగ్గటానికి ఇంకా 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే ఖమ్మం నుంచి వస్తున్నటువంటి ఎగువ మొత్తం వచ్చేటటువంటి వరద నీటి ప్రవాహం వల్ల గంట కూడా బుడమేరులో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చిన నీటిని వచ్చినట్టు కూడా వదిలేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడ కొండపల్లి దగ్గర పూర్తి స్థాయిలో 3
గట్టులకు కూడా పూర్తి స్థాయిలో గట్లు పూడ్చే ప్రక్రియ చేపట్టారు. దీంతో బుడమేరుకు వచ్చేటటువంటి నీటి పరిణామం తగ్గిన నేపథ్యంలో దిగువ బుడమేరుకు కూడా ఈ వరద ప్రవాహం తగ్గాలంటే ఇంకొకటి 2 రోజులు పట్టే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే ఈ దిగువ బుడమేరు ప్రాంత వాసులు అయితే కలత చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. వీరందరూ కూడా సహాయ పునరావాస కార్యక్రమాలు కొంచెం ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో దెబ్బతిన్నటువంటి వాణిజ్య పంటలు, వ్యవసాయ పంటలు ఏవైతే ఉన్నాయో ఆ రైతాంగానికి అందరూ కూడా పంట రుణాలు ఇవ్వటం, వారికి నష్టపరిహారం వచ్చేలా చేయటం, ఎన్యూమరేషన్ ఏవైతే పంటలు జరుగుతున్నాయో వాటన్నిటి కూడా ఇన్సూరెన్స్ ప్రక్రియ చేపట్టి వారందరికీ సకాలంలో ఆ ప్రీమియం వచ్చేలా చేయాలని చెప్పేసి ఆ ప్రాంత వాసులందరూ కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.